అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతి ప్రణాళిక దశ నుంచి నిర్మాణ దశకు చేరుకుంది. శాశ్వత రాజధానిలోని పరిపాలనా నగరానికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన పూర్తి కావడంతో పాటు ఇప్పటికే విద్యానగరంలో కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మాణాలు ఆరంభించాయి. ఆర్థిక నగరం నిర్మాణంలో భాగంగా స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియంకు పనులు అప్పగిస్తూ సిఆర్డీఏ లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు పునాది పడుతున్న వైనంతో పాటు రాజధాని నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటామని చెప్తున్న సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్తో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. అమరావతి రాజధాని నగర నిర్మాణం ప్రణాళికా దశ నుంచి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దశకు చేరుకుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం ప్రణాళిక దశ నుంచి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేరుకుంది. ఇప్పుడు ఈ దశల వారీగా ప్రోగ్రెస్ ఎలా ఉందంటారు? అమరావతి నిర్మాణాన్ని మనం 1 జనవరి 2015 నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది మొదలైంది. ఆ రోజు నుంచి మనం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సిఆర్డీ ఏర్పాటు కూడా అదే రోజున అవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గత 28 నెలల్లో చూసుకున్నట్టయితే మనకి ప్రీ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఆఫ్ అమరావతి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మెయిన్గా మనం అంశాలు చూసినట్టయితే మనకి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ దట్స్ అ మేజర్. ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ 95-96% ఆఫ్ ద ల్యాండ్ ప్రాజెక్ట్ కావాల్సింది ఈరోజు సిఆర్డీ దగ్గర రావటం జరిగింది. ఇంచుమించుగా 26,000 మంది రైతులు వాళ్ళు యొక్క భూమిని పూలింగ్ ద్వారా ఇవ్వటం, అలాగే తద్వారా మనకి ఈ ల్యాండ్ మనకి క్విక్ టైంలో మనకి రావటం జరిగింది. అది అలాగే అది పూర్తయిన తర్వాత మనం సిటీకి కావాల్సినటువంటి డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. సర్బానా జురాంగ్ సింగపూర్ వారు సహకారంతో మనం పూర్తి చేశాము. అది అయిపోయిన తర్వాత మనం అగైన్ లేఅవుట్లు కూడా ప్రిపేర్ చేయటం, అలాగే రైతుల భాగస్వామ్యాలతోటి వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లను కూడా సుమారుగా 60,000 ప్లాట్లని సుమారుగా 28,000 రైతులకి మనం తిరిగి ఇవ్వటం జరిగింది. అలాగే ప్యారలల్గా మనం ఇంటర్నేషనల్గా బెస్ట్ కన్సల్టెంట్స్ ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలోకి భాగస్వామ్యం చేసుకుని మనం వారి ద్వారా ఈ క్యాపిటల్ సిటీకి కావాల్సినటువంటి డిజైన్స్, ఇంజనీరింగ్ డిజైన్స్ అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసుకోవటం జరిగింది. అలాగే ఎక్కడైతే డిజైన్స్ మనం పూర్తి చేసుకున్నామో మనం కన్స్ట్రక్షన్ కూడా ఇమ్మీడియట్గా మనం మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏడీసీ ద్వారా 8 రోడ్లు ఇప్పుడు మన ఫుల్ స్వింగ్లో రోడ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మొన్ననే ఒక లేఅవుట్ సంబంధించి కూడా మన ప్యాకేజ్ 1 టెండర్ పిలవటం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి. అలాగే మిగిలిన ప్యాకేజ్ కూడా జూన్ 20th లోపల మనం అన్ని పిలవటానికి మనం ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ స్టేజ్లో పూర్తయి కొన్ని వర్క్స్ ఎగ్జిక్యూషన్ స్టేజ్లోకి రావటం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ఫేజ్ని మనం పూర్తి చేసుకుని కన్స్ట్రక్షన్లోకి వెళ్ళటం అనేది చాలా అరుదుగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఎక్కువగా బయటికి కనిపించదు, బట్ ఎవ్రీ ప్రాజెక్ట్కి మనకి ప్రీ కన్స్ట్రక్షన్ అనేది ఫేజ్ అనేది చాలా ముఖ్యం. అది సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇన్ అ రికార్డ్ పీరియడ్ ఆఫ్ 28 months వీ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. మనం ప్రాజెక్టు ప్రోగ్రెస్ వారీగా చూసుకున్నట్టయితే వీ ఆల్మోస్ట్ ఎట్ 45% ఆఫ్ ద ప్రాజెక్ట్ అచీవ్మెంట్. మనం అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని ఒక ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులో ఒక తాత్కాలిక సచివాలయం నుంచి ఇప్పుడు శాశ్వత పరిపాలన నగరం వైపు వెళ్తున్నాం. ఇది ఏ దశలో ఉంది అని చెప్పంటారు? మొత్తం నగర నిర్మాణాన్ని ఒక ప్రాజెక్టుగా తీసుకుంటూ దాంట్లో వివిధ అంశాలని మనం సబ్ ప్రాజెక్ట్స్ కింద తీసుకుంటున్నాం. మీరు అన్నట్టు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఒక సబ్ ప్రాజెక్టు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక సబ్ ప్రాజెక్టు, అలాగే మనకి సింగపూర్ కన్సార్షియం ద్వారా మనం డెవలప్ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఒక సబ్ ప్రాజెక్టు, అలాగే మొన్న 7 roads ఇచ్చాము, అవన్నీ ఒక సబ్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటి కొన్ని మోర్ దాన్ 100 ప్రాజెక్ట్స్ సమూహంగా చేసుకుని మనం ఒక ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ని తీసుకుంటూ ఓవరాల్గా అమరావతి ప్రాజెక్ట్ని మనం ఇప్పుడు డైలీ మానిటర్ చేసుకోవడానికి రియల్ టైం అమరావతి మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం డెవలప్ చేసాం. ఇది ఆల్మోస్ట్ తుది దశలో ఉంది. దీన్ని పబ్లిక్ కూడా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా ఏ ప్రాజెక్ట్లో
ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు లైవ్ డేటా తోటి వాళ్ళు చూసే విధంగా ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రివర్యుల దగ్గర నుంచి అందరూ కూడా దానిపైన నిర్ణయాలు తీసుకుని అలాగే మాకు గైడెన్స్ ఇవ్వడానికి, అలాగే గ్రాస్ రూట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని రివ్యూ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అమరావతి నగర నిర్మాణం ప్రతి దశని తెలుసుకోవాలని చెప్పి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీని గురించి మీరు ఏం చేయబోతున్నారు? అంటే ఇది మొదటి నుంచి కూడా ఇది ప్రజల నగరం, పీపుల్స్ క్యాపిటల్. దగ్గర సుమారుగా 2 లక్షల మంది వేరియస్ ప్రొఫెషనల్స్ మనకి కనెక్ట్ అయి ఉన్నారు. మనకి వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం పోస్టింగ్స్ ద్వారా మనం ప్రోగ్రెస్ని, ఎనీ డెవలప్మెంట్ మనం తెలియజేస్తున్నాం. అలాగే రాజధాని రైతులు ఎవరైతే మనకి 28,000 మంది ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ డే వాళ్ళకి ఒక SMS వెళ్తుంది. ఈరోజు సిఆర్డీలో ఏం జరిగింది అంటే వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎప్పటికప్పుడు భాగస్వామ్యం చేయడానికి వారికి కూడా ఒక ప్లాట్ఫామ్ పెట్టాము. అలాగే అందరికీ కన్వీనియంట్గా కొద్దిగా లీజర్గా చదువుకోవడానికి వీలుగా మనం 6 monthsకి ఒకసారి ఇప్పుడు మనం ప్రోగ్రెస్ రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మనం 2 ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఆ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. అందులో కీలకమైన నిర్మాణ దశలో భాగంగా స్టార్టప్ ఏరియా అభివృద్ధి అనేది మొన్న అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. లెటర్ ఆఫ్ అవార్డు కూడా సిఆర్డీ నుంచి ఇచ్చారు. సో ఫైనాన్షియల్ సిటీలో ఏ నిర్మాణాలు రాబోతాయి, దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ప్రోగ్రెస్? అమరావతి నగరానికి సంబంధించి చూసినట్టయితే మనకి జాబ్ క్రియేషన్ అనేది వెరీ వెరీ క్రిటికల్. అది జాబ్స్ క్రియేట్ చేయగలిగితేనే ఇక్కడ పాపులేషన్ రావటం, అలాగే నగరం కూడా అభివృద్ధి అవటానికి అవకాశం ఉంటుంది. ఈ జాబ్ క్రియేట్ చేయటానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల్ని, అలాగే ఇక్కడ కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, ఇక్కడ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయటం అనేది ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆల్మోస్ట్ 1.25 lakh ఎంప్లాయ్మెంట్ వారు 15 years పీరియడ్లో ఈ ప్రాంతంలో జనరేట్ అవుతుందని చెప్పేసి మనం అంచనా వేస్తున్నాం. ఇంకా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా వాళ్ళకి చెప్పారు, లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చిన రోజునే ఇవాళ నుంచే 0 కౌంట్ డౌన్ ప్రారంభమైంది చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి వారం రోజులు గడిచింది. ఈ దశ ఎలా ఉందంటారు? సో ఆ రోజు సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రోజు నుంచే వర్క్ దీనిపైన మొదలుపెట్టడం జరిగింది. నా వాళ్ళ టీము మా టీము కలిసి డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము. అలాగే మనం ఇప్పటివరకు చేసినటువంటి ఇంజనీరింగ్ డిజైన్స్, అలాగే అక్కడ చేసినటువంటి ప్లానింగ్ అంతా కూడా వాళ్ళకి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అలాగే వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానర్స్ తోటి మనం నిన్న మొన్న కూడా వాళ్ళతోటి మనం కూర్చోవడం జరిగింది. వీఆర్ ఆల్రెడీ ఇన్ టు ద యాక్షన్. అది అలాగే పేర్లగలగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం. పరిపాలనా నగరం అనేది చాలా ఒక రకమైన ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డిజైన్లు ఎప్పటివరకు నార్మన్ ఫాస్టర్ సమర్పించే అవకాశం ఉంది? ఎట్లా ఉండబోతాయి? అసలు దేన్ని అత్యంత మొకటైమానంగా నిర్మించబోతున్నారు? డిజైన్స్ మనం లాస్ట్ 2 months నుంచి మనం కంటిన్యూస్గా డిజైన్ వర్క్షాప్ చేస్తూ అన్ని వర్గాల నుంచి కూడా మనం సమాచారాన్ని తీసుకుంటా ఉన్నాము. అలాగే మనం ప్యారలల్గా ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఆర్కిటెక్ట్స్ తోటి కూడా ఇక్కడ వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవటం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం, అలాగే కాలేజీ స్టూడెంట్స్ ఎస్పీఏ విజయవాడ కానివ్వండి, వేరియస్ ఎస్పీఏల్ ఆఫ్ ఇండియాలో కానీ, అలాగే మనకున్నటువంటి ఆర్కిటెక్చరల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇక్కడ వర్క్షాప్స్ పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం తీసుకోవటం జరిగింది. మండే రోజున ఫాస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి చేసినటువంటి డిజైన్స్ తోటి కలుస్తున్నారు. దానిపైన మళ్ళా ఇంకా మన అభిప్రాయాలు ఇచ్చుకుంటూ మేబీ జూన్ ఎండ్ లోపల ఈ డిజైన్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మౌలిక వసతులు అంటే రహదారులు అనేది చాలా కీలకం. ఇవి ఏ దశలో ఉన్నాయంటారు? ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ కానీ? ముఖ్యంగా ఇప్పుడు దృష్టి పెట్టింది ఇంటర్నల్ రింగ్ రోడ్స్ పైన. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయో అవి తప్పించి మిగిలిన అన్ని చోట్ల కూడా వర్క్ చాలా ముమ్మరంగా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 2 monthsలో మొత్తం ఎంటైర్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని అనుకుంటున్నాం. అలాగే ఇంకొక 7 రోడ్లు మన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. చాలా బ్రిస్క్గా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా 8 నెలల్లో ఈ 8 రోడ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే ఇంకొక 3 రోడ్లు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. అవి కూడా ఇమీడియట్గా టెండర్స్కి వెళ్తాం. ఈ రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల కోసం సిఆర్డీఏ ఏం చేస్తుంది? ప్రధానంగా వారికి సంబంధించినటువంటి అంశాలు పరిష్కారం అయ్యాయా? మనం ప్లాట్లు తిరిగి ఇవ్వటం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత దాంట్లో కొంతమంది రైతులు ఈ ఎక్కడైతే రోడ్డు సూలు ఉన్నాయో అవి
ప్లానింగ్లో మనం కొన్ని 60,000 చేసినప్పుడు కొన్ని ఎక్కడైనా మిస్ అయినట్టయితే వాటిని మళ్ళీ రైతులు మన దృష్టికి తీసుకొచ్చారు. దానిపైన ఒక డీటెయిల్డ్ కమిటీ కూడా 3 మెంబర్ కమిటీ వేసాం. వాళ్ళు రైతులతో కూర్చుని వాటిని గ్రామానికి 10-12 అట్లా ఆ విధంగా రోడ్ షోలు ఉన్నాయి, అవి పరిష్కరించే దిశగా తీసుకువెళ్తున్నాం. అవి ఇప్పుడు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముందు కావాల్సినటువంటి ఈ ప్లాట్లు లెవెలింగ్ అలాగే పెగ్ మార్కింగ్ అది ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఇంకా వేగవంతం చేయాలనేది రైతుల యొక్క భావన. దానికి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దేశ విదేశాలకు చెందినటువంటి ప్రతిష్టాత్మక సంస్థలతో సిఆర్డీ ఒప్పందం కుదుర్చుకుంది, భూమి కూడా కేటాయించాం. ఆ పనుల దశ ఎలా ఉంది, వాటి ఎప్పటిలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందంటారు? ఆ పనులు కూడా చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీకు SRM కానివ్వండి, VIT కానివ్వండి, ముమ్మరంగా వర్కులు జరుగుతూ ఉన్నాయి. 2017 జూన్ జూలై నుంచే ఈ 2 యూనివర్సిటీలు కూడా ఇక్కడ ప్రారంభించబడుతున్నాయి. అలాగే అమృత యూనివర్సిటీ కూడా వర్క్ మొదలైంది, అవి కూడా పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అది కూడా వర్క్స్ ఆల్రెడీ కాంట్రాక్టర్ వర్క్స్ మొదలుపెట్టున్నారు. ఇండో UK హాస్పిటల్స్ మొన్న బ్రిటన్ నుంచి వాళ్ళు డెలిగేషన్ రావడం జరిగింది. వాళ్ళు జూన్ 28న ఫౌండేషన్ స్టోన్కి వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. BR Shetty హాస్పిటల్స్ మనం ఇచ్చాం, వారు కూడా జూన్ 15th లోపల వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే ల్యాండ్ అలాట్ చేసామో అవన్నీ కూడా బ్రిస్క్గా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా సంస్థలకి మనం ఇచ్చే పరిశీలనలో ఉన్నాయి. సో అవి కూడా వస్తాయి. మనకి ఓవరాల్గా ఇటువైపు రైతుల నుంచి ఇటు మన ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే ఇటు ప్రైవేట్ సెక్టార్లో అమరావతి నిర్మాణం అనేది వేగంగా ముందుకు వెళ్తుందనేది భావన. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని అత్యంత కీలకమైన దశలో ఉంది. నిర్మాణంలో భాగంగా ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇక్కడ అమరావతి ప్రాంతానికి వస్తున్నాయి. అలాగే వీటన్నిటిని కూడా పారదర్శకంగా ప్రజలకి తెలియజేసేందుకు ఒక అమరావతి రియల్ టైమ్ గవర్నెన్స్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి సిఆర్డీఏ చెప్తోంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.